కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే వరుస షాకులు తగులుతున్నటువంటి వేళ ఈరోజు కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలు అనేది కాంగ్రెస్ పార్టీలో అలాగే వరంగల్ జిల్లాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. సో ఇక్కడ రేవంత్ రెడ్డి చేసినటువంటి పొరపాటు ఏమన్నా ఉందా, మరి పొరపాట లేకపోతే రాజకీయమా తెలియదు, కానీ రేవూరి ప్రకాష్ రెడ్డికి మరోసారి గెలిపించండి పరకాల నుంచి అని చెప్పేసి మొన్న అనౌన్స్మెంట్ చేయడంతో మళ్ళీ రేవూరి ప్రకాష్ రెడ్డికే టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పేసి కూడా దాదాపుగా అనుకోవచ్చు. అలాంటిది గతంలో పరకాల నుంచి కొండ సుష్మిత పోటీ చేయాలని చెప్పేసి కొండ సురేఖ దంపతులు నిర్ణయించినట్లు కూడా తెలుస్తుంది. మరి రేవూరి ప్రకాష్ రెడ్డికి అనౌన్స్మెంట్ చేయడం వెనుక కొండ ఫ్యామిలీని మెల్లగా దూరం పెట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా, అలాగే రీసెంట్ గా యాదగిరిగుట్ట పాలకవర్గ కమిటీ విషయంలో కావచ్చు, తర్వాత క్యాబినెట్ సమావేశానికి కావచ్చు, తర్వాత ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొండని ఏకంగా కొండ సురేఖని దూరం పెట్టారు అని చెప్పేసి కూడా నిన్న మొన్నటి వరకు కూడా చర్చలు నడిచినాయి. ఇంకొంత అంటే ఒక అడుగు ముందలేస్తే ఏంటంటే అసలు కొండ సురేఖని క్యాబినెట్ నుంచి తప్పిస్తున్నారు, కొండ సురేఖ ప్లేస్ లో వేరొకరికి అవకాశం ఇస్తున్నారు అని చెప్పేసి కూడా రూమర్స్ రావడం అనేది జరిగింది. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏకంగా రేవంత్ రెడ్డి పైన అవినీతి ఆరోపణలు కొండ సుష్మిత చేయడం అనేది జరిగింది. 200 కోట్ల స్కామ్ రీసెంట్ గా వాళ్ళ తమ్ముడి చేత చేపించాడు, భూముల విషయంలో జరిగిందని చెప్పేసి ఒక స్కామ్ బయట పెట్టడం, తర్వాత నన్ను గనక మళ్ళీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు ఎవరన్నా చేస్తే అన్నదమ్ముళ్ళ భాగోతాలు అనేది నేను బయట పెడతా, నన్ను ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచండి, లేదంటే ఇంకొక స్టెప్ నేను ముందలకి అడుగు వేసి మరి మీ బాగోగలు అంతా మీ అవినీతి అంతా నేను బయట పెడతా. ఈరోజు బీసీ ఎమ్మెల్యేలు కావచ్చు, బీసీ మంత్రులు కావచ్చు, ఎవరన్నా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసే వారికి మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. అండ్ ఇక్కడ పచ్చ కాంగ్రెస్ అనేది నడుస్తుంది. సో పచ్చ కాంగ్రెస్ అంటే టీడీపీ నుంచి వచ్చిన వారికి మాత్రమే ప్రియారిటీ ఎక్కువ ఇస్తున్నారు, అసలైన కాంగ్రెస్ నేతలకు ప్రియారిటీ ఇవ్వట్లేదు. అసలు అనౌన్స్మెంట్ చేయడానికి నువ్వెవరు, సరే నీకంత దమ్ముంటే రేవూరి ప్రకాష్ రెడ్డిని రాజీనామా చేయమను, నేను ఇండిపెండెంట్ గా అయినా సరే పోటీ చేసి మరి రేవూరి ప్రకాష్ రెడ్డి మీద గెలుస్తా. నువ్వు కొడంగల్లో ఆల్రెడీ ఒకసారి ఓడిపోయినావు, ఈసారి బై మిస్ లో గెలిచినావు, మళ్ళీ నువ్వు 10 ఏళ్ళు సీఎం ఉంటా అని చెప్పేసి నువ్వు ఎట్లా కలలు కంటున్నావు. ఈరోజు రేవంత్ పాలనలో ప్రజలు ఎవరు సంతోషంగా లేరు. రేవంత్ పాలన వచ్చిన తర్వాత భూములన్నీ వారి సొంత అన్నదమ్ముళ్ళకి వెళ్తున్నాయి తప్పించి మిగతా పేద ప్రజలకి అన్యాయం జరుగుతుంది. ఇక నేను రేవంత్ రెడ్డి చిట్టా ఇప్పాలంటే ఒక్కరోజు మొత్తం చాలదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం, గతంలో కూడా రోహిన్ రెడ్డి విషయంలో కావచ్చు, తర్వాత గన్లు పెట్టించి సెటిల్మెంట్లు చేస్తున్నారు, 50 కోట్లు 100 కోట్లు 200 కోట్లు అంటూ కూడా సెటిల్మెంట్లు చేస్తున్నారు. వాళ్ళ పేర్లు కూడా నేను బయట పెడతా అని చెప్పేసి గతంలో చేసినటువంటి వాక్యాలే సంచలనంగా మారడం, ఇప్పుడు ఏకంగా వారి అన్న తమ్ముళ్ళ జోలికి కొండ సుష్మిత వెళ్ళడం అనేది ప్రస్తుతం రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. అండ్ ఇప్పటికే 22A మీద ప్రతి జిల్లాలో అలాగే ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళు ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే దాదాపుగా యాదగిరి గుట్ట చుట్టే 22,000 ఎకరాలు అనుకుంటారు, 22,000 ఎకరాలు 22A కింద చేర్చారు అని చెప్పేసి. దీనికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం చాలా సింపుల్ గా తప్పించుకున్నారు, అధికారుల తప్పు. సో ఏదైనా ఉన్నా మేము ఒకవేళ అంటే అటు ఇటు జరిగినా కూడా, లేకపోతే ఏదైనా టెక్నికల్ ఇష్యూలు ఉన్నా కూడా, లేకపోతే ఏదైనా పొరపాట్లు జరిగినా డెఫినెట్ గా 22A నుంచి మేము తీసేస్తామని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ చెప్పి వెళ్ళిపోయారు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా 2 రోజుల్లో ఈ 22A గురించి మేము పరిష్కరిస్తామని చెప్పేసి ఇప్పుడు 20 రోజులు విదేశీ పర్యటనకు వెళ్ళడం, తర్వాత విదేశీ పర్యటనలకు ఈరోజు సాయంత్రం రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు అనంగా కొండ సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారింది. మరి దీన్ని కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం అందరి చిట్టా ఇప్పుతా, అందరి చిట్టా నా దగ్గర ఉందా అని చెప్పేసి కొండ సుష్మిత చెప్పడం, మరి కొండ సుష్మితకి కౌంటర్ వేసే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉందా, లేకపోతే ఈ గొడవని ఇంతటితోటే వదిలేస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం.